నమస్తే అండి. ఈరోజు మనం ఈ వీడియోలో లెర్న్ న్యూ వర్డ్ ఏ డే లెవెల్ 3 వాళ్ళకి డిసెంబర్ నెలకు సంబంధించి చేయడం జరిగింది. ఈ వీడియోలోకి వెళ్ళబోయే ముందు దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కనున్న బెల్ ఐకాన్పై క్లిక్ చేయండి. అలా క్లిక్ చేసినట్లయితే మేము వీడియో పోస్ట్ చేయగానే మీకు ముందుగా నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. ఫస్ట్ వర్డ్ డేట్ 12/12/2023 సుప్రీం అనేది యాడ్జెక్టివ్. సుప్రీం అంటే మహోన్నతమైన, అత్యున్నతమైన. స్పెల్లింగ్ SUPREME సుప్రీం. ఫొనెటిక్స్లో కింద విధంగా రాసాం. మీనింగ్ హైయెస్ట్, ర్యాంక్ ఆర్ వెరీ గ్రేటెస్ట్. ఎగ్జాంపుల్ when a soldier dies in battle, his family makes the supreme sacrifice. Other form of the word extraordinary, great. Second word date 13/12/2023 preach అనేది verb. preach అంటే బోధించు, ప్రచారం చేయు. స్పెల్లింగ్ PREACH preach. ఫొనెటిక్లో కింద విధంగా రాసాం. మీనింగ్ టు గివ్ ఏ రిలీజియస్ టాక్ యూజువల్లీ విత్ ద intention of making someone accept your religion. Example he preached to a large congregation. Other form of the word teach. Third word date 14/12/2023 marvelous అనేది adjective. marvelous అంటే అద్భుతమైన. స్పెల్లింగ్ MARVELLOUS marvelous. ఫొనెటిక్లో కింద విధంగా రాసాం. మీనింగ్ కాజింగ్ గ్రేట్ వండర్, extraordinary. Example she can remember hundreds of telephone numbers. Other form of the word amazing, excellent. Fourth word date 15/12/2023 expert అనేది నౌన్. ఎక్స్పర్ట్ అంటే నిపుణుడు, చేయి తిరిగినవాడు. స్పెల్లింగ్ EXPERT ఎక్స్పర్ట్. ఫొనెటిక్లో కింద విధంగా రాసాం. మీనింగ్ ఏ పర్సన్ విత్ డీప్ అండ్ స్పెషల్ నాలెడ్జ్ ఆఫ్ సంథింగ్. ఎగ్జాంపుల్ he is an expert on Britain language. Other form of the word specialist, pandit. Next fifth word date 16/12/2023 witness అనేది నౌన్. విట్నెస్ అంటే సాక్షి, సంఘటన జరిగినప్పుడు ప్రత్యక్షంగా చూసిన వ్యక్తి. స్పెల్లింగ్ WITNESS విట్నెస్. మీనింగ్ ఏ పర్సన్ హూ సీస్ అన్ ఈవెంట్, టైపికల్లీ ఏ క్రైమ్. ఫొనెటిక్లో కింద విధంగా రాసాం. ఎగ్జాంపుల్ పోలీస్ ఆర్ అపీలింగ్ ఫర్ విట్నెస్ టు ద యాక్సిడెంట్. Other form of the word observer, proof. Sixth word date 18/12/2023 future అనేది నౌన్. ఫ్యూచర్ అంటే లక్షణం. స్పెల్లింగ్ FEATURE ఫ్యూచర్. ఫొనెటిక్లో కింద విధంగా రాసాం. మీనింగ్ ఏ డిస్టింక్టివ్ attribute or aspect of something. Example a well appointed house with interesting decorative features. Other form of the word characteristic. Next seventh word 19/12/2023 impact అనేది నౌన్. ఇంపాక్ట్ అంటే ప్రభావం, తాకిడి శక్తి. స్పెల్లింగ్ IMPACT ఇంపాక్ట్. ఫొనెటిక్లో కింద విధంగా రాసాం. ఎగ్జాంపుల్ మీనింగ్ ద ఫోర్స్ విత్ విచ్ వన్ ఆబ్జెక్ట్ హిట్స్ అనదర్ ఆబ్జెక్ట్. ఎగ్జాంపుల్ when the two trains hit each other, the impact was so great that both the trains were badly damaged. Other form of the word crash, smash. Next eighth word date 20/12/2023 డిస్పైర్ అనేది ఇక్కడ నౌన్గా చెప్పారు, అలాగే వెర్బ్గా చెప్పారు. ఫస్ట్ నౌన్ చూద్దాం. డిస్పైర్ అంటే నిరాశ. స్పెల్లింగ్ DESPAIR డిస్పైర్. ఫొనెటిక్లో కింద విధంగా రాసాం. మీనింగ్ ఏ ఫీలింగ్ ఆఫ్ లాసింగ్ ఆల్ హోప్. ఎగ్జాంపుల్ వీఆర్ ఫిల్డ్ విత్ డిస్పైర్ వెన్ అవర్ హౌస్ వాజ్ డిస్ట్రాయిడ్ ఇన్ ద ఫైర్. డిస్పైర్ అనేది ఇక్కడ వెర్బ్గా చెప్పారు. మీనింగ్ టు గివ్ అప్ హోప్. ఎగ్జాంపుల్ యూ మే హ్యావ్ ఫెయిల్డ్ ఇన్ ద ఎగ్జామినేషన్ బట్ యూ షుడ్ నాట్ డిస్పైర్. అదర్ ఫార్మ్ ఆఫ్ ద వర్డ్ లాస్ హోప్, గివ్ అప్ హోప్. 10th word date 21/12/2023 ఫ్రాగ్మెంట్ అంటేది నౌన్. ఫ్రాగ్మెంట్ అంటే సకలం, ఖండం. స్పెల్లింగ్ FRAGMENT ఫ్రాగ్మెంట్. ఫొనెటిక్లో కింద విధంగా రాసాం. మీనింగ్ ఏ స్మాల్ పీస్ ఇంటూ విచ్ సంథింగ్ బ్రేక్స్. ఎగ్జాంపుల్ ద గ్లాస్ బౌల్ డ్రాప్డ్ ఫ్రమ్ మై హ్యాండ్ అండ్ షాటర్డ్ ఇంటూ ఫ్రాగ్మెంట్. ఫ్రాగ్మెంట్ అనేది ఇక్కడ వెర్బ్గా చెప్పారు. మీనింగ్ బ్రేకప్ ఇంటూ స్మాల్ పార్ట్స్.
ఎగ్జాంపుల్ loaf and fragmented into a series of flakes. Other form of the word piece, breakup. Next 10th word day 22/12/2023 intense అనేది adjective intense అంటే తీవ్రమైన స్పెల్లింగ్ INTENSE intense ఫొనెటిక్లో కింద విధంగా రాసాం మీనింగ్ ఆఫ్ ఎక్స్ట్రీమ్ ఫోర్స్ ఆర్ వెరీ స్ట్రాంగ్. ఎగ్జాంపుల్ he has an intense desire to learn about English. Other form of the word great, passionate. Next 11th word date 23/12/2023 argue అనేది verb. argue అంటే వాదించడం స్పెల్లింగ్ ARGUE argue ఫొనెటిక్లో కింద విధంగా రాసాం మీనింగ్ టు యూజ్ వర్డ్స్ టు డిసగ్రీ. ఎగ్జాంపుల్ ద లాయర్ విల్ ఆర్గ్యూ యువర్ కేస్ ఇన్ కోర్ట్. అదర్ ఫార్మ్ ఆఫ్ ద వర్డ్ disagree, contend. 12th word day 26/12/2023 provoke అనే verb. provoke అంటే రేకెత్తించు విసిగించు స్పెల్లింగ్ PROVOKE provoke ఫొనెటిక్లో కింద విధంగా రాసాం మీనింగ్ టు ట్రై టు మేక్ ఎ పర్సన్ యాంగ్రీ. ఎగ్జాంపుల్ he tried to provoke me saying I was always making mistakes but I remained calm. Other form of the word cause, anger. Next 13th word date 27/12/2023 rigid అనేది adjective. rigid అంటే దృఢమైన స్పెల్లింగ్ RIGID rigid ఫొనెటిక్లో కింద విధంగా రాసాం మీనింగ్ unable to bend, not flexible. Example a sheet of rigid arranged plastic. Other form of the word hard, fixed. 14th word date 28/12/2023 restrict అనేది verb. restrict అంటే పరిమితం విధించు స్పెల్లింగ్ RESTRICT restrict ఫొనెటిక్లో కింద విధంగా రాసాం మీనింగ్ పుట్ ఏ లిమిట్ ఆన్, కీప్ అండర్ కంట్రోల్. ఎగ్జాంపుల్ సమ్ రోడ్స్ మే హ్యావ్ టు బీ క్లోజ్డ్ అట్ పీక్ టైమ్స్ టు రిస్ట్రిక్ట్ ద నంబర్ ఆఫ్ విజిటర్స్. అదర్ ఫార్మ్ ఆఫ్ ద వర్డ్ లిమిట్, ఇంపేడ్. నెక్స్ట్ 15th word date 29/12/2023 ఎలిగెంట్ అనేది adjective. ఎలిగెంట్ అంటే సొగసైన స్పెల్లింగ్ ELEGANT ఎలిగెంట్ ఫొనెటిక్లో కింద విధంగా రాసాం మీనింగ్ గ్రేస్ఫుల్ అండ్ స్టైలిష్. ఎగ్జాంపుల్ షీ విల్ లుక్ ఎలిగెంట్ ఇన్ వైట్. అదర్ ఫార్మ్ ఆఫ్ ద వర్డ్ ఎఫెక్టివ్, నీట్. 16th word date 30/12/2023 స్పెల్ బీ. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ MN Info. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.